సబర్మతీ నది మరియు దాని ప్రస్తుత పరిస్థితిపై శీఘ్ర సారాంశం ఇది. రాజస్థాన్లో పుట్టి గుజరాత్ మీదుగా సాగే ఈ నది ప్రయాణం, దానికి ప్రాణం పోసే ఉపనదులు, అలాగే అహ్మదాబాద్లో ప్రస్తుతం ఇది ఎందుకు పూర్తిగా ఎండిపోయిందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, అసలు ఈ నది ఎక్కడ పుడుతుంది, దాని సరిహద్దులేంటో తెలుసుకుందాం. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఆరావళి పర్వతాల్లో ఉన్న ధేబర్ సరస్సులో ఈ వర్షాధారిత నది జన్మిస్తుంది. దీని సరిహద్దులు గమనిస్తే పశ్చిమాన రాణ్ ఆఫ్ కచ్, ఉత్తరాన ఆరావళి పర్వతాలు, దక్షిణాన అరేబియా సముద్రమున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రకృతి ఈ నదికి ఒక అద్భుతమైన సహజ కోటను నిర్మించినట్లు అనిపించడం లేదు? రెండవది, ఈ నది ప్రయాణం. పుట్టిన చోట నుండి నైరుతి దిశగా ప్రవహించి ఇది గుజరాత్ మైదానాల్లోకి వస్తుంది. ఈ దారిలో వాకల్, హర్నావ్, హాత్మతి, వాత్రక్ మరియు మధుమతి అనే 5 ముఖ్యమైన ఉపనదులు ఇందులో కలుస్తాయి. అంటే ఒక చిన్న పాయలా మొదలై దారిలో తన 5గురు స్నేహితుల బలాన్ని కలుపుకుని చివరికి ఖంబాత్ సింధుశాఖలో కలిసిపోయే ఒక మహాప్రవాహమన్నమాట. ఇక చివరిగా ఒక నగరానికి ప్రాణాధారమైన ఈ నదికి ఇప్పుడొచ్చిన ముప్పు గురించి మాట్లాడుకుందాం. అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలకు ప్రాణాధారంగా ఉంటూ అహ్మదాబాద్ నగరాన్ని 2గా విభజించే ఈ నది ఇప్పుడు వాస్నా బ్యారేజ్ గేట్ల మరమ్మతుల వల్ల పూర్తిగా ఎండిపోయింది. అంత సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ఒక జీవనది కేవలం ఒక చిన్న మరమ్మత్తు పనివల్ల అకస్మాత్తుగా ఆగిపోవడం నిజంగా విస్మయం కలిగిస్తోంది కదూ. ఒక నగరానికి గుండెకాయలాంటి నది రక్తనాళం తెగిపోతే ఆ నగరం ఎలా అల్లాడిపోతుందో ఒక్కసారి ఊహించండి. అద్భుతమైన భౌగోళిక ప్రయాణమున్న సబర్మతి నది నేడు మానవ నిర్మిత కారణాల వల్ల ఎండిపోయింది. తన మనుగడను మరియు నగర ప్రజల జీవనాన్ని ఎలా ప్రశ్నార్థకం చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు.